మనమంతా రాళ్ళు ఉన్న మార్గం నుంచి జాగ్రత్తగా ఉంటాం. కారణం ఆ మార్గంలోని రాళ్ళు మన యాత్రను కఠినంగా మార్చేస్తాయి, మన కాళ్లకు దెబ్బలు తగిలేలా చేస్తాయి. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోతాం. ఈ కఠినమైన మార్గం కేవలం మన బలహీనతను మాత్రమే మనకి పరిచయం చేయదు, మనం బలంగా మారటానికి ప్రేరణను కూడా ఇస్తుంది అని. ఇక ఇదే జరుగుతుంది సమయంతో కూడా. అందరూ మంచి సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు, మంచి సమయం కోసం కష్టపడతారు, దాని గురించి దిగులు పడుతూ ఉంటారు. కానీ మర్చిపోతారు, మంచి సమయం ఎన్నోసార్లు మన విచక్షణని అవినీతి పాలు చేస్తుందని. అదే చెడు సమయం మన బుద్ధిని సరైన మార్గంలోకి తీసుకొస్తుంది. రాధాకృష్ణ.